గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా? అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, టు బి ఆనెస్ట్. అంటే బ్రెయిన్లో చాలా రన్ అవుతున్నాయి అసలు. ఏంటంటే రన్ అవుతున్నాయంటే అసలు వెల్కమ్ టు ద పాయింట్. ఈ వ్లాగుల ద్వారా, ఈ 10 AM వ్లాగ్స్, ఈ వ్లాగుల ద్వారా నేను కన్వే చేయాలనుకునేది ఏంటంటే, నేను ఏదో నా బాధలు ఓన్లీ నా బాధలు చెప్పాలి, లేకపోతే ఏదో నా మీద మీరు సింపతి చూపించాలి, లేకపోతే ఇంకేదో వాట్ ఎవర్. 0%, జీరో. జస్ట్ ఐ వాంట్ టు షో ద రియాలిటీ ఆఫ్ ఎ కంటెంట్ క్రియేటర్, ది అదర్ సైడ్ ఆఫ్ మై లైఫ్ ఆల్సో. అంటే పర్టికులర్ ఇప్పుడు ఎందుకు డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నా అంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ ఫేస్ ఐఎమ్ గోయింగ్ త్రూ రైట్ నౌ. అందుకే నేను ఈ జర్నీ డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నా, అండ్ మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా, మీకు చెప్దాం అనుకుంటున్నాం. అందరికి వచ్చే ఇష్యూయే ఫినాన్షియల్ థింగ్. సో ప్రస్తుతానికి మనం కూడా అదే స్టేజ్లో ఉన్నాం అన్నమాట. అంటే ఫినాన్షియల్ స్టేజ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బీన్ 2.5-3 years మనం ఈ వ్లాగింగ్ స్టార్ట్ చేసి. డీసెంట్ ఫాలోయింగ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, యూట్యూబ్లో 36K ఉన్నారు, అంత గుడ్. ఓకే, ఐఎమ్ నాట్ గిల్ట్కి నాకు తక్కువ మంది ఉన్నారు, నాకు అసలు లేరు అన్న ఆ గిల్ట్ లేదు నాకు. సో నౌ ఐఎమ్ థింకింగ్, ఈ ఫాలోయింగ్ బేస్ చేసుకుని హౌ కెన్ ఐ మానిటైజ్, హౌ కెన్ ఐ ఎర్న్ మనీ అవుట్ ఆఫ్ ఉన్న ఫాలోయింగ్ నుంచి. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ ఐఎమ్ ఫేసింగ్. ఇంకోటి ఏంటంటే, బ్యాక్ అవుతామని ఏం పడిపోయిందంటే, మొన్నటిదాకా నా అకౌంట్లో డబ్బులు ఉండేవి అనమాట. ఇప్పుడు మొన్న రాజస్థాన్ ట్రిప్ ముందు దాకా నా అకౌంట్లో డబ్బులు ఉండేవి. ఓకే, అది కొలాబరేషనా లేకపోతే ఇంకేదో సంథింగ్ ఏదో ఒకటి డబ్బులు అయితే ఉండే అకౌంట్లో. అప్పుడు నా మైండ్ డిఫరెంట్ వర్క్ అయ్యేది. అపార్ట్ ఫ్రమ్ వీడియోస్, అపార్ట్ ఫ్రమ్ క్రియేటివ్ సైడ్ తప్పించి నేను పెద్దగా నాకు స్ట్రెస్ ఉండేది కదనమాట. లైక్ నెక్స్ట్ ఏంటి అసలు అదే ఉండేది కదా. బట్ అకౌంట్లో డబ్బులు అయిపోయిన తర్వాత, లైక్ జీరోకి వచ్చిన తర్వాత, ఇట్ స్టార్టెడ్ హిట్టింగ్ డిఫరెంట్ బ్రో. లైక్ లిటరలీ డిఫరెంట్. లైక్ నాకు ఏం చేయాలనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా కానీ ఇట్స్ కమింగ్ ఇన్ మై మైండ్. డబ్బులు లేవు, డబ్బులు ఎలాగా, ఇప్పుడు నెక్స్ట్ డబ్బులు ఎట్లా, ఇప్పుడు నెక్స్ట్ కొలాబరేషన్ వస్తా రాదా మనకి, నెక్స్ట్ బ్రాండ్ ఎట్లా, నెక్స్ట్ మనీ ఎలా సంపాదించాలి. సి దెర్ ఆర్ 100 ways టు ఎర్న్ మనీ, ఐ అగ్రీ. అంటే డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ నేను అనుకునేది ఏంటంటే, యూజింగ్ మై ఆర్ట్, యూజింగ్ మై స్కిల్ డబ్బులు సంపాదించాలా. దట్ మేక్స్ మోర్ సెన్స్ టు మై యూట్యూబ్ ఛానల్, టు మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్, వాట్ ఎవర్. ఇప్పుడు సడన్గా నేను వెళ్ళి పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకున్నాను అనుకో, దట్ విల్ డెఫినెట్లీ గివ్ మనీ. అంటే ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, అరే నీకు డబ్బులు కదా ఇంపార్టెంట్, డబ్బులు సంపాదించి ఫస్ట్ అని చెప్తున్నారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది సజెషన్లు ఇస్తున్నారు సజెషన్లు. బట్ నా పిఓవి, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నేను అక్కడ ఇన్వెస్ట్ చేసే టైము, ఇది పెళ్ళిళ్ళు పేరెంటాల్లో, ఐ విల్ ఇన్వెస్ట్ మై టైమ్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. అది ఇప్పుడు సెన్స్ అవ్వకపోయినా కానీ దట్ విల్ స్లోలీ ఇట్ మేక్ సెన్స్. ఓకే, సో నేను అట్లా థింక్ చేస్తా. దట్ ఈస్ మీ బ్రో. సో అందుకే ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ దిస్ జోన్. అది మ్యాటర్. సో ఎక్కడున్నా ఫినాన్షియల్. అండ్ ఇంకోటి, ఫ్యామిలీ సపోర్ట్ లేదా, డబ్బులు ఇవ్వరా అంటే డెఫినెట్లీ 100% ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మా అన్న సపోర్ట్ ఉంది. లాస్ట్ Q&A వీడియోలో కూడా చెప్పాను నేను, నాకు సిగ్గు లేకుండా డబ్బులు అడుగుతా, నాకు అవసరం అయితే ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని అని. కానీ అది ఎక్కడో కొన్నిసార్లు గిల్టీ ఫీల్ అవుతున్నాను నేను. నాకు ఎందుకు అది ఆ స్ట్రెస్ కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది బాగా. ఏదో ఫిగర్ అవుట్ చేయాలి. అది ఎట్లా ఏంటి అనేది మనం ఈ ప్రాసెస్లో చూద్దాం. అండ్ ఇప్పుడు హైదరాబాద్ రావడానికి కూడా రీజన్ ఇది. సో నా బ్రెయిన్లో చాలా రన్ అవుతున్నాయి. లైక్ దిస్ ఆల్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్, లైక్ ఓవర్ థింకింగ్ అనుకోండి, స్ట్రెస్ అనుకోండి, వాటర్ అనుకోండి, చాలా రన్ అవుతుంది నా మైండ్లో. లోపల ఒకలాగా ఉంటున్నా, బయటకు ఒకలాగా ఉంటున్నా. నవ్వుతా ఇంట్లో నార్మల్గా, లైక్ బొడ్డోడితో ఆడుకుంటా, మా వదినతో, మా అక్కతో, మా అమ్మతో, వీళ్ళందరూ నార్మల్గా కనపడుతున్న వాళ్ళకి. బట్ ఇన్సైడ్ మీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అది బయటకు రావట్లేదు. అది చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మైక్లెస్ ఈవెంట్ ఈజ్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ మీ టు కమ్ హియర్. బట్ పెద్ద రీజన్ ఏంటంటే, బాగా కంఫర్ట్ అయిపోయాయి అక్కడ. టైంకి ముట్టి కింద అన్నం వస్తుంది, మంచిగా ఏసీలో పడుకుంటున్నా, ఏసీలో లేవుస్తున్నా, చెమట పట్టట్లేదు, తెలియట్లేదు నాకు. అది అనో ఆ పెయిన్ తెలియట్లేదు నాకు. ఎక్కడో డబ్బులు లేవు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్ అని ఆ ఫీల్ అవుతుంది నేను బయట. నేనున్న స్టేజ్లో ఐ వాంట్ టు ఫీల్ దట్ పెయిన్ అండ్ దట్ అన్కంఫర్ట్. లోపల మాత్రం ఐమ్ ఫీలింగ్ ఎవ్రీథింగ్, పెయిన్, స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ బయటకు వచ్చేపాటికి అది ఉండట్లేదు అనమాట. ఇది మంచిగా కంఫర్ట్లో పడుకోవడం, కంఫర్ట్లో లేకపోవడం, ఎవ్రీథింగ్ ఇస్ కంఫర్ట్ జోన్. సో అందుకే రే బాబు వద్దు జాస్తి, ఐ హావ్ టు గో త్రూ దిస్. నాకు తెలియదు బ్రో, ఇది రైట్ ఆర్ రాంగ్గా నాకు తెలియదు. బట్ ఐ వాంట్ టు గో త్రూ దిస్ అంతే. ఎప్పుడు వీడియోలో హ్యాపెనింగ్ ఊ అనుకుంటా, డ్యాన్స్లు వేసుకుంటా ఉండదమ్మా. సో ఇది కూడా పార్ట్ ఆఫ్ లైఫే. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. I don't know మీకు కరెక్ట్గా అర్థమైందో లేదో అది నాకు తెలియదు. ఎందుకంటే స్టిల్ మీతో మాట్లాడేటప్పుడు కూడా
నా బ్రెయిన్లో వేరే థాట్స్ రన్ అవుతున్నాయి. ఐ డోంట్ నో, బట్ స్లోగా మన యాక్షన్స్ తీసుకుంటా సో అదనమాట చేద్దాం. విల్ బీ కన్సిస్టెంట్. సో వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ మన పని మనం హార్ట్ఫుల్లీ చేద్దాం, హార్డ్ వర్క్ పెడదాం. విల్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ అండ్ ఆప్షన్స్ వీ హ్యావ్. మిగతాదంతా మన చేతులు లేదు, మనం చేయాల్సి మనం చేద్దాం. సో అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.